అందుకోసమే 5 ఏళ్ళకి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారికి పనిచేయడానికి అవకాశం ఉంది, ఆయన పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. సో జనాలు కూడా కొంచెం మొన్ననే కదా ఓటేసాం, కొద్దిగా కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారంలోకి రాలేదు కదా, బీఆర్ఎస్ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చింది అనుకున్నాం ఆ రోజు. కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా తెలంగాణలో అడుగుతున్నా. ఇంత ఇన్ఎక్స్పీరియన్స్ నేను ఎందుకు పెట్టాలి ముఖ్యమంత్రిగా? మరి వచ్చిన ప్రతి వాళ్ళకి టైం కావాలి, మాకు 5 ఏళ్ళు అంటే ఇంకెందుకండి వీళ్ళు? ఎందుకు 5 ఏళ్ళు? లీడర్షిప్ క్వాలిటీ ఉండాలండి. పార్టీస్ ఆర్ నెక్స్ట్ తర్వాత సంగతి. ఎక్కడున్నాయి చెప్పండి ఆయన క్వాలిటీస్? సో రేవంత్ రెడ్డి గారి క్వాలిటీస్ లేవు ఎక్కడున్నాయి చెప్పండి అని అడుగుతున్నా. ఒక మంత్రి చేసిన అనుభవం లేదు, ఎమ్మెల్యే కానీ జన యాక్సెప్టెన్స్ అయితే ఉంది కదా. కేసీఆర్ లాంటి ఒక సీనియర్ లీడర్ని ఓడించారు అనుకోవచ్చుగా. ఏడ ఓడించారు రేవంత్ రెడ్డి గారు? ఏడ ఓడించాడు? ఆయన ఎక్కడ ఓడించాడు కాదా? ఆయన ఎక్కడ ఓడించిండండి? ఆయన సీట్లు గెలిచినాక ముఖ్యమంత్రి అయితే ఆయన ఎట్లా ఓడించినట్టు అయితే నాకు చెప్పండి. రేవంత్ రెడ్డి సెంటర్ గానే ఎలక్షన్. అరే ఆయన ఇద్దరిని మేము ఓడించినాం. బీజేపీ వాళ్ళు ఇద్దరిని ఓడించింది కదా. చంద్రశేఖర్ రావుని ఓడించింది, కామారెడ్డిలో ఓడించాం కదా. రేవంత్ రెడ్డిని ఓడించింది, బీజేపీ ఓడించింది. వాళ్ళు ఎక్కడ ఓడించారు చెప్పండి. సరిగ్గా చాలా ప్రశ్నలు.